టిఫిన్లో బొద్దింక వచ్చిందని కస్టమర్ ఫిర్యాదు చేయడంతో హోటల్ యాజమాన్యానికి 10,000 రూపాయల ఫైన్ వేశారు రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్ అధికారులు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే హోటల్ను సీజ్ చేస్తామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ హైదర్ షా కోట్లోని అజంతా టిఫిన్ సెంటర్లో నరసింహరావు టిఫిన్ చేస్తుండగా అందులో ఓ బొద్దింక బయటపడింది. వెంటనే హోటల్ సిబ్బందిని ఇదేంటని నిలదీశాడు. అయితే టిఫిన్ను మార్చి ఇస్తామని దురుసుగా జవాబు ఇచ్చాడు సిబ్బంది. ఇదే విషయంపై బండ్లగూడ మున్సిపల్ సిబ్బందికి ఫిర్యాదు చేశాడు కస్టమర్. కిచెన్ కూడా పరిశుభ్రంగా లేదని తెలిపాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగారు అధికారులు. అజంతా టిఫిన్ సెంటర్ యాజమాన్యానికి 10,000 జరిమానా విధించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే హోటల్ను సీజ్ చేస్తామని హెచ్చరించారు. టిఫిన్లో బొద్దింక వచ్చిందని కస్టమర్ ఫిర్యాదు చేయడంతో హోటల్ యాజమాన్యానికి 10,000 రూపాయల ఫైన్ వేశారు రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్ అధికారులు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే హోటల్ను సీజ్ చేస్తామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ హైదర్ షా కోట్లోని అజంతా టిఫిన్ సెంటర్లో నరసింహరావు టిఫిన్ చేస్తుండగా అందులో బొద్దింక బయటపడింది. వెంటనే హోటల్ సిబ్బందిని ఇదేంటని నిలదీశాడు. అయితే టిఫిన్ను మార్చి ఇస్తామని దురుసుగా జవాబు ఇచ్చాడు సిబ్బంది. ఇదే విషయంపై బండ్లగూడ మున్సిపల్ సిబ్బందికి ఫిర్యాదు చేశాడు కస్టమర్. కిచెన్ కూడా పరిశుభ్రంగా లేదని తెలిపాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగారు అధికారులు. అజంతా టిఫిన్ సెంటర్ యాజమాన్యానికి 10,000 రూపాయల జరిమానా విధించారు. మరోసారి ఇలాంటి ఘటన జరిగితే హోటల్ను సీజ్ చేస్తామని హెచ్చరించారు.